టెక్ ఇన్ఫో తెలుగుకి స్వాగతం. ఈరోజు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ రివ్యూ చూద్దాం. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్లో మనకి సేమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. ఎయిర్టెల్ అండ్ జియో వచ్చేసి మనకు టవర్ నుండి మన సిగ్నల్ అనేది తీసేసుకొని మనకు ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, సేమ్ మన మొబైల్ లాగానే. బట్ ఇదేంటంటే మనకు ఒక ప్లాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ఎయిర్టెల్లో మనకు ఒక అవుట్డోర్ యూనిట్ అని ఇండోర్ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇమేజ్లో చూసుకున్నట్టే ఉంటుంది డివైజెస్ వచ్చేసి. అండ్ మనకు ఎయిర్టెల్ అండ్ జియోలో మనకు రెండిట్లలో మనకు డిటిహెచ్ మనకు ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఎయిర్టెల్ అండ్ జియో కంపేర్ చేసుకుంటే మనకి ఎయిర్టెల్ కన్వీనియంట్గా ఉంటుంది ఛానల్స్ అనేది, అండ్ ఈజీగా మనం యాక్సెస్ చేయవచ్చు ఛానల్స్. మనకు జియోలో అట్లా కాదండి, ఛానల్స్ అనేది ఎక్కడో తక్కువనే ఉంటాయి, మనం ఈజీ యాక్సెస్ చేయలేము. ఇలా మన ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఛానల్స్ అనేది ఎక్కడెక్కడో ఉంటాయి, మనం ఈజీగా మనం యాక్సెస్ చేయలేము. అదే మనకి ఎయిర్టెల్ అయితే ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా అండ్ మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే అది చాలా ఛానల్స్ వచ్చేసి ఒక దగ్గర ఫ్రేమ్ అయి ఉంటాయి ఛానల్స్ వచ్చేసి, అండ్ ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో మనకు ఎయిర్టెల్లో అండ్ జియోలో కంపేర్ చేసుకుంటే ఎయిర్టెల్లో మనకు డిటిహెచ్ నుండి ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే మనకు జియోలో అయితే మనకు ఓటీటీ త్రూ ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్నెట్ కన్జ్యూమ్ చేస్తుంది జియోలో. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మనకి ఇండోర్లో ఉన్నా కానీ మనకు బెస్ట్ స్పీడ్ వస్తుంది, అట్లనే బెస్ట్ సిగ్నల్స్ కూడా కవరేజ్ ఉంటుంది దీనికి. ఈ ఓడియోకి వచ్చేసి మనకి ఎయిర్టెల్లో పెట్టుకోవచ్చు అండి, ఇంట్లో పెట్టుకోవచ్చు, అది కాకుండా మనం బయట కూడా పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ బయట పెట్టుకోవాలనుకుంటే మీకు మంచి పింగ్ కావాలంటే ఇట్లా అవుట్డోర్ మనకి బయట టెరస్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే కూడా స్పీడ్ బాగానే వస్తుంది. అండ్ ఇది ఎయిర్టెల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకు టవర్ వచ్చేసి లైన్ ఆఫ్ సైట్లో మనకి 500 మీటర్స్ బిలో ఉండాలి, ఒకవేళ ఎబోవ్ ఉంటే ఇట్లా వాళ్ళు కనెక్షన్ ఇవ్వరని అంటున్నారు. ఇది నేను ఆర్డర్ పెట్టిన 10 డేస్కేమో నాకు ఈ ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళు జస్ట్ నాకు ఈ బాక్సెస్ ఇచ్చి వెళ్ళిపోయారు, నేను కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వాళ్ళే ఆఫీస్లో యాక్టివేట్ చేశారండి, జస్ట్ కనెక్షన్ చేసుకున్నారు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో దట్స్ వై వాళ్ళు జస్ట్ మనకి ఈ ప్రాసెస్ చేసి వెళ్ళిపోయారండి. చూసుకోవచ్చు మనకి అవుట్డోర్ యూనిట్ అండ్ ఇండోర్ యూనిట్ ఇంట్లో ఉంది ప్రజెంట్. అండ్ ల్యాప్టాప్లో మీకు స్పీడ్ టెస్ట్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు మా స్పీడ్ 40 Mbps అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వస్తుందండి ఇండోర్ వ్యూలో కూడా. మనకి అదే జియో అట్లా కాదండి, మనకి ఇండోర్లో అసలు వర్క్ చేయదు, అసలు సిగ్నల్ సరిగా రావు, వస్తుంది బట్ అంతా అప్లోడింగ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి సరిగా రాదు. మీకు స్పీడ్ కూడా చూసుకోవచ్చు, అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్. మనకి పింగ్ కూడా అరౌండ్ 27 పింగ్ వస్తుందండి మిల్లీ సెకండ్. ప్యాకెట్ లాస్ కూడా ఏం లేదు, 0 ఉంది ప్యాకెట్ లాస్ వచ్చేసి. మీరు స్పీడ్ చూసుకోవచ్చు, ఇది స్పీడ్. ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ యూనిట్. అంత ఏం బల్కీగా ఉండదండి ఈ యూనిట్స్ వచ్చేసి. మనకి అవుట్డోర్ అండ్ ఇండోర్ యూనిట్ మనకి థియేటర్ అన్న తీసుకెళ్ళవచ్చు, పోర్టబుల్. ఇది స్పీడ్ చూసుకోవచ్చు మీరు 39.66 అండ్ 37.58 అండ్ పింగ్ వచ్చేసి 27. బీజిఎంఐలో పింగ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అండ్ గేమ్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఆల్రెడీ గేమ్లోకి లాగికి వెళ్తున్నాను, చూసుకోవచ్చు మీరు. అండ్ పింగ్ టెస్ట్ కూడా చేసి చూద్దాం. మీకు మనకి ఎయిర్టెల్ ఫైబర్లో మన పింగ్ ఎలా వస్తుంది. అండ్ పింగ్ వచ్చేసి మనకు 28 మిల్లీ సెకండ్స్ వస్తున్నది. అండ్ ఇది మనకు వ్యారీ అవుతూనే ఉంటుంది. మనకు లాస్ట్ మనకు 20 నుండి 40 మధ్యలో మనకు పింగ్ అనేది వస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి మా ఊర్లో అయితే పింగ్. అండ్ ఇంట్లో మనకు అవుట్డోర్ యూనిట్ అనేది ఇంట్లో ఉన్నా కానీ మనకు సేమ్ పింగ్ అని వస్తుంది, సేమ్ స్పీడ్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు పింగ్లో కూడా. మనకి గేమ్ కూడా అంత ల్యాగ్ ఏం అవ్వట్లేదు. మనకు జియో ఫైబర్లో అట్లా కాదండి, మన గేమ్ చాలా ల్యాగ్ అవుతుంది అండ్ మనకు మూమెంట్స్ కూడా చాలా స్లో ఉంటాయి జియో ఫైబర్లో. అండ్ ఎయిర్టెల్లో అంతేం లేదండి, చాలా మనకి పింగ్ కూడా చాలా బాగా వస్తుంది, అట్లనే మనకి ల్యాగింగ్ అయితే ఏమి ఉండలేదు. మీరు చూసుకోవచ్చు, గేమ్ కూడా నేను ఆడుతున్నా. చూసుకోవచ్చు మీరు పింగ్ కూడా 28 మిల్లీ సెకండ్స్ వస్తుంది. ఇది మనకు వ్యారీ అవుతూ ఉంటుంది 32 నుండి 40, 40 నుండి 20 ఈ మధ్య మనకు పింగ్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ మన గేమ్లో మనకు మూమెంట్స్ అనేది చాలా స్పీడ్గానే ఉంటుంది మూమెంట్స్. మనకు ఎయిర్టెల్ అండ్ జియోతో కంపేర్ చేసుకుంటే ఎయిర్టెల్లో ఇది దాంట్లో ఇది బెస్ట్ అనుకోవచ్చు. పింగ్ వచ్చేసి మూమెంట్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది.
కరెంట్ ప్లాన్ వచ్చేసి 40 Mbps, ఇది బేసిక్ ప్లాన్. దీనిలో మనకు అప్ టు 40 Mbps స్పీడ్ ప్రొవైడ్ చేస్తారు. 4 months ప్లాన్ ఇది. నెక్స్ట్ మనకు ఒకవేళ మీరు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కావాలనుకుంటే ఇది మనకి యూపీఎస్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది జస్ట్ మనకి 1499తో వస్తుంది, 1 time పేయబుల్. ఈ మనకి బెస్ట్ థింగ్ ఇదేనండి, మనకి పోర్టబుల్, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. జస్ట్ మనకు 12 volts 3 amps పవర్ సప్లై దీనికి ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అదే మనకు జియో ఎయిర్ ఫైబర్ అయితే అట్లా కాదండి, దీనికి ఖచ్చితంగా మనం ఏసీ పవర్ సప్లై ఇవ్వాలి దానికి, ఎందుకంటే అది ఇండివిజువల్ పవర్ సప్లై మీద రన్ అవుతుంది. అందుకే మనకు ఒక పీవో స్విచ్ ఇస్తారు, ఆ పీవో స్విచ్ నుండి మనకి పవర్ డివైడ్ అయ్యి మనకి పైన ఓడి యూనిట్కి వెళ్ళిపోతుంది, ప్లస్ అట్లనే దీనికి ఇండోర్ యూనిట్కి వెళ్తుంది. అదే మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో అట్లా కాదండి, సింగిల్ మనకు ఒక అడాప్టర్ ఇస్తారు. ఆ అడాప్టర్ మనకి 12 volts 3 amps ఏమో పవర్ సప్లై ప్రొవైడ్ చేస్తుంది. 12 volts 3 amps పవర్ సప్లై అనేది మనకి ఇండోర్ యూనిట్కి మనకు ప్రొవైడ్ చేస్తే, ఆ ఇండోర్ యూనిట్లో మనకి పిఓఈ పవర్ సప్లై ప్రొవైడ్ చేస్తే బక్ కన్వర్టర్. కన్వర్టర్ వచ్చేసి మనకి ఓడియోకి మనకి పవర్ సప్లై ఇచ్చేస్తుంది. మనకి ఓడియో వచ్చేసి 54 volts అండ్ 2 amps మీద రన్ అవుతుంది. సో మనకి ఇన్బిల్ట్ పవర్ సప్లై బోర్డు ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్ ఇచ్చేయచ్చు. సో మనకి యూపీఎస్ వచ్చేది ఏంటంటే జస్ట్ మనకు 12 volts 3 amps మనకు పవర్ సప్లై ఇచ్చేస్తా అంటే మనకు వర్క్ అయిపోతుంది. మనకి జియో ఫైబర్ అట్లా కాదండి, అది మనకి పోర్టబుల్ కూడా కాదు, అది మనకి ఒక టవర్కి మనకు లాక్ చేసి ఉంటుంది అన్నట్టు, మనం దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయలేము. దాన్ని ఒకవేళ షిఫ్ట్ చేసినా కానీ మనకి సిగ్నల్స్ రావు అక్కడ, ఎందుకంటే అది మనకి టవర్కి లాక్ చేస్తారు, నెట్వర్క్ని అంటే మనకి ఇచ్చిన యూనిట్ని నియర్ బై టవర్కి లాక్ చేస్తారు. అదే మైనస్ దాంట్లో. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ చూద్దాం ఒకసారి. ఇది మనకి డైరెక్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్కి రిడాక్ట్ అవుతుంది. ప్లాన్స్ చూసుకోవచ్చు. మనకి ప్లాన్స్ వచ్చేసి అఫోర్డబుల్గానే ఉంటాయండి. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు అయినా జియో ఎయిర్ ఫైబర్లు అయినా మన యూసేజ్ బట్టి ఇక మనం చూజ్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా ఇట్లా మనకి స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 499, అదే మనకి జియోలో అయితే ఇట్లా 599 తోటి స్టార్ట్ అవుతుంది ప్లాన్. ఎయిర్ ఫైబర్లో మనకి 499 ప్లాన్లో మనకి ఎటువంటి డిటిహెచ్ సర్వీసెస్ అండ్ ఓటీటీ సర్వీస్ ఏం ప్రొవైడ్, జస్ట్ మనకి ఇంటర్నెట్ పర్పస్కే ఇది ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ఓన్లీ ఇంటర్నెట్ పర్పస్. మనకి 40 Mbps స్పీడ్ ఇస్తారు, అప్ టు 40 Mbps అంటున్నారు కదా, మనకి అప్ టు 40 Mbps వస్తుందండి, కరెక్ట్ 40 Mbps స్పీడ్ వస్తుంది. నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి 4 months ప్లాను, 499 ప్లాను. నాకు మొత్తం 2355 పడింది. నెక్స్ట్ 599 ప్లాన్ ఉంది. 599 ప్లాన్ వచ్చేసి మా ఏరియాలో అవైలబిలిటీ లేదు. సేమ్ మనకు జియో ఎయిర్ ఫైబర్లో ఏ ప్లాన్ ఉంటుందో సేమ్ దీంట్లో కూడా 599 ప్లాన్ ఉంది. సేమ్ మనకు దాంట్లో మనకు డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, 350+ టీవీ ఛానల్స్ ఇంక్లూడింగ్ హెచ్డి ఛానల్స్ తోటి సహా, అండ్ ఓటీటీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, డిజ్నీ ప్లస్ స్టార్ అండ్ 20 ఓటీటీ సర్వీస్, అంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ తోటి మనకి ఓటీటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మనకు దాంట్లో మనకు సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు, దీంట్లో కూడా మనకు సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ సెటప్ బాక్స్ ఏంటంటే మనకి ఇంటర్నెట్తో వర్క్ చేయదు, అంటే మనకి రెండు విధాలుగా వర్క్ చేస్తుంది. మనకు డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్, అది శాటిలైట్ యాంటెన్నా అనేది మనకు అవుట్డోర్ యూనిట్ లాగా మన పైన వాళ్ళు టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోతాడు, దాని త్రూ మనకి టీవీ ఛానల్స్ వస్తాయి. అది మనకు జియో అయితే అట్లా కాదు, మనకు ఇంటర్నెట్ డేటా యూజ్ చేసుకొని మనకు టీవీ ఛానల్స్ వస్తుంది, అంటే అది మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ తోటి మనకు ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది అట్లా కాదు, మనకి ఇది ఇండిపెండెంట్, దాని విధంగా ఉండదు. సేమ్ మనకు డిటిహెచ్ ఎట్లా వర్క్ చేస్తుంది సేమ్ అది కూడా అట్లా వర్క్ చేస్తుంది. దీనికి అది మెయిన్ డిఫరెన్స్. అది 599 ప్లాన్ వచ్చేసి మా ఏరియాలో అయితే అవైలబిలిటీ లేదండి ప్రస్తుతానికి, కొన్ని ఏరియాస్లో అవైలబిలిటీ ఉంది, చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద ఇన్ సెలెక్ట్ గ్రాఫిక్స్ అని. అండ్ ఇంకోటి 699 ప్లాన్ ఉంది. 699 ప్లాన్ వచ్చేసి మా ఏరియాలో అవైలబిలిటీ ఉంది. ఇది మనకి 40 Mbps ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ అట్లా 350+ టీవీ ఛానల్స్ అండ్ ఓటీటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. 79 ప్లాన్ వచ్చేసి ఓన్లీ మనకు డాటా వరకే, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రా సర్వీసెస్. ఇది మనకి 100 Mbps స్పీడ్తో వస్తుంది. నెక్స్ట్ 899 ప్లాన్ ఇది 100 Mbps, మనకు దీంట్లో డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 999 ప్లాన్, ఇది మనకు అప్ టు 200 స్పీడ్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకు డిటిహెచ్ ఏం ప్రొవైడ్ చేయరు కానీ మనకు ఓటీటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు 6 months 3 months అండ్ 12 months వస్తుంది. నెక్స్ట్ 1099, ఇది మనకు 200 Mbpsతో వస్తుంది. మనకి దీంట్లో మనకు డిటిహెచ్ అండ్ ఓటీటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 1599, ఇది దీంట్లో మనకి డిటిహెచ్ సర్వీసెస్ అండ్ ఓటీటీ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ఎక్స్ట్రా నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 3999 ప్లాన్ చూసుకోవచ్చు, మనకి అప్ టు 1 Gbps ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మన డిటిహెచ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో.
మీరు ఓటీటీని అవైల్ చేసుకోవడానికి సింపుల్గా మీరు క్లైమ్ ఓటీటీ అండ్ మోర్లోకి వెళ్తే మీకు ఓటీటీ సర్వీస్ అనేది ఏమేమి మనకు ఓటీటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా చూపిస్తుంది. బట్ నా ప్లాన్లో మనకి అటువంటి ఓటీటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 months మనకి ప్లాన్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మనకు పర్ మంత్కి 99 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఇది బిల్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు అవైల్ చేసుకుంటే అవైల్ చేసుకోవచ్చు. మీరు అవైల్ చేసుకొని మీకు ఇంకో 10 to 15 daysలో ఉండగా మీరు క్యాన్సిల్ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఒకవేళ అవైల్ చేసుకుంటే చేసుకోవచ్చు. మనకు 20+ ఓటీటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా మన సన్ నెక్స్ట్ అండ్ సోనీ లివ్ అండ్ హాహా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్తో మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేది.